మా ఖ్యాతికమ్మ పుట్టినరోజు దగ్గరకు వచ్చేసిందండి. అందుకే నేను మా ఖ్యాతికమ్మ ఇద్దరం కూర్చొని పుట్టినరోజు కార్యక్రమం ఎలా చేస్తే బాగుంటుందని ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. నమస్కారం ఖ్యాతికమ్మ గారు, ఇది తీయండి. మీ బర్త్డే ఎప్పుడు? ఎందుకు అవన్నీ? బర్త్డే కండి, షాపింగ్ చేసింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాము అని అంటే నిజంగా ఖ్యాతికమ్మ పొద్దు నుంచి అంటే ఒక 1 వీక్ నుంచి ఫుల్ జ్యూస్లో ఉంది. ఎందుకనంటే మా ఖ్యాతికమ్మ బర్త్డే దగ్గరకు వచ్చేసింది. యాక్చువల్లీ ఇప్పటికీ మాకు తన ఫస్ట్ బర్త్డే చాలా అంటే చాలా చాలా మెమొరబుల్స్గా మిగిలిపోయినాయి మా లైఫ్లో. అంతమంది గెస్ట్లు వచ్చారు, అంతమంది బ్లెస్ చేశారు, అంతమంది చాలా ఓపిక్గా ఉండి ఎండ్ వరకు ఉండి చాలా అంటే చాలా అసలు ఇప్పటికీ ఆ వీడియో చూస్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది నాకైతే. సో ఖ్యాతికమ్మ అయితే పొద్దున్న నుంచి అదే వీడియో చూసుకుంటూ తెగ అల్లరి చేస్తుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. వీళ్ళెవరు అని అడుగుతూ ఉంది. అసలు ఎంత అల్లరి చేసిందో ఒకసారి మీరు చూడండి. అదిగో ఖ్యాతికమ్మ. ఇలా ఒక 2-3 రోజుల నుంచి తన పుట్టినరోజు అని వాళ్ళ అమ్మ చెప్పినప్పటి నుంచి ఈ వీడియోస్ని చూసుకుంటూ ఎంత ఆనందపడిందంటే అంత ఆనందపడింది. సో పిల్లలకి మనం ఇచ్చేటువంటి బహుమతులు ఏమి ఉండవు, ఇలాంటి చిన్న చిన్నవి వాళ్ళకి గుర్తుండిపోయేలాగా జీవితాంతం చేస్తే ఇవి చూస్తూ ఎంత ఆనందపడతారో. వాళ్ళ లైఫ్ లాంగ్ పెద్ద మెమరీగా ఉండిపోతాయి ఇలాంటి చిన్న జ్ఞాపకాలు. సో మా ఖ్యాతికమ్మకి మేము మాత్రం తన బర్త్డేకి సంబంధించిన వీడియో ఎప్పుడు చూపిస్తూ ఉంటాం. తను చూసి ఒక్కొక్కరిని రికగ్నైజ్ చేస్తూ అదిగోండి గుర్తుపడుతూ ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని పేరు పెట్టి గుర్తుపట్టినప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎంతో ఆనందపడతారు. సో పిల్లలకి డెఫినెట్గా ఆల్బమ్స్ని కానీ ఇలా వాళ్ళ వీడియోస్ని వాళ్ళని పరిచయం చేయండి. సో అలా మా ఖ్యాతికమ్మ పొద్దున్న నుంచి తన ఫస్ట్ బర్త్డే వీడియో చూసి ఎంత ఆనందపడుతుందంటే అంత ఆనందపడుతుంది. సో రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. అంత మంచి మెమొరీస్ మాకు వచ్చిన అతిథులందరికీ. సో సంతోష్ అన్న దగ్గర నుంచి ఒక్కళ్ళ పేరేంటి, చాలామంది ఆర్టిస్టులు వచ్చి చాలామంది మమ్మల్ని బ్లెస్ చేశారు, రోజా గారు ముఖ్యంగా. సో నిజంగా తన అదృష్టవంతురాలే అనుకోవాలి. అంతమంది సెలబ్రిటీస్ని, అంతమంది ప్రముఖుల్ని, అంతమంది ఆత్మీయుల్ని, అంతమంది కుటుంబ సభ్యుల్ని చిన్న వయసులోనే అది సంపాదించుకుంది మా ఖ్యాతికమ్మ. నిజంగా ఐఎమ్ సో వెరీ ప్రౌడ్. ఖ్యాతికమ్మ, నీ ఫస్ట్ బర్త్డే వీడియో చూసుకున్నావా? ఎంతమంది వచ్చారు? 20 కాదు, చాలా మంది వచ్చారు. అందరికీ నేను చంటబ్బాయే. ఓకే, మన ఛానల్ పేరు చెప్పు. ఇది చాలా మంది తల్లులకు అర్థమయ్యే భాష అనమాట. ఏంటి అర్థం కావట్లేదు అనుకోకండి, ఎందుకంటే ఇది మదర్ లాంగ్వేజ్. ఈ పిల్లలు ఇలా మాట్లాడితే ఓన్లీ తల్లులకే అర్థం అవుతుంది. ఫస్ట్ నాకు కూడా అర్థం కాలేదు, తర్వాత కొన్ని రోజుల తర్వాత అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే తల్లులు ఎక్కువ పిల్లలతో ఉంటారు, మనం బయటికి వెళ్తూ ఉంటాం ఫాదర్స్, బట్ మనం కూడా అర్థం చేసుకోగలిగితే. ఇప్పుడు ఖ్యాతికమ్మ, నీ ఫస్ట్ బర్త్డేకి చాలా మంది వచ్చారు కదా, మరి అందరికీ థ్యాంక్స్ చెప్తావా? నేను చెప్పింది చెప్పు. అయ్యో చెప్పు. అందరికీ నమస్కారాలు. అదే నమస్కారాలు అని ఖ్యాతికమ్మకి నేను ఈ మధ్య ఒకటి నేను నేర్పించాను అనమాట. నమస్కారం. ఏం నేర్పించామంటే ఖ్యాతికమ్మకి మధ్య నాన్న చెప్పాలి,
పెద్దవాళ్ళు కనిపిస్తే ఏం చేయాలి? నమస్కారం చేయాలి. చెట్టు కనిపిస్తే ఏం చేయాలి? నమస్కారం చేయాలి. బుక్ కనిపిస్తే ఏం చేయాలి? నమస్కారం చేయాలి. దేవుడు కనిపిస్తే ఏం చేయాలి? సో ఖ్యాతికమ్మ బర్త్డే ఇప్పుడు కాదు, ఎప్పటికీ మాకు లైఫ్ లాంగ్ ఒక అద్భుతమైనటువంటి మెమరబుల్గా ఉండిపోతుంది. ఎందుకంటే ఇప్పటికీ ఆ వీడియో చూస్తుంటే ఇంతమంది గెస్ట్లు, ఇంతమంది అతిథులు మనస్ఫూర్తిగా ఖ్యాతికమ్మని ఆశీర్వదించడానికి వచ్చారు. నిజంగా ఖ్యాతికమ్మ చాలా అంటే చాలా అదృష్టవంతురాలుగా నాకు అనిపిస్తుంది అనమాట. సో ఆ వీడియో మొత్తంలో ఎవరైనా కూడా మీరు చూస్తే ఏదో వచ్చాము ఏదో వెళ్ళాము అన్నట్టు లేనే లేదు అసలు. ఎంతసేపు అయినా కూడా ఉండి, సో ముఖ్యంగా నేను బాగా ప్యాషన్గా నమ్మి ఇండస్ట్రీకి వచ్చి నాకు దేవుళ్ళ ఆరాధించే వ్యక్తి రాజ్బాబు గారి సోదరులు చిట్టిబాబు గారు, రాగిణి గారు, చాలా సీనియర్ యాక్టర్లు వచ్చి కూడా ఖ్యాతికమ్మని ఆశీర్వదించారంటే నిజంగా అది ఖ్యాతికమ్మ చేసుకున్న అదృష్టం. సో ఇప్పటికీ ఖ్యాతికమ్మ ఫస్ట్ బర్త్డే వీడియో మేము చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది, ఖ్యాతికమ్మ ఎంత అదృష్టవంతరాలు, ఎంత బ్లెస్డ్. నిజంగా మాకు ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కానీ అందరు పరిచయం అవ్వలేదు, అందరు మమ్మల్ని దగ్గరికి ఇన్ని సంవత్సరాల తర్వాత తీశారు. ఖ్యాతికమ్మ ఇప్పుడే మా ద్వారా ఇంతమందిని ఆత్మీయ అతిథుల్ని కానీ ఆత్మీయ బంధువుల్ని చేసుకుంది అని మా ఖ్యాతికమ్మ నిజంగా అదృష్టవంతరాలని అందుకే టిల్ ఇప్పటికీ గుర్తుంది. ఖ్యాతికమ్మ రావడానికి అంటే చాలా ఈజీగా రాలేదు. తను అసలు ఎంత స్ట్రగుల్ చేసిందో వాళ్ళ అమ్మని, అంటే చాలా స్ట్రగుల్ చేసింది. ఒక 4 hours 5 hours చాలా స్ట్రగుల్ ఫీల్ అయితే తప్ప తను బయటికి రాలేదు. అది ఫస్ట్ టైం తను బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ చూసిన వ్యక్తిని నేనే, తన్ని తాకిన వ్యక్తిని కూడా నేనే అనమాట. ఆ జ్ఞాపకం ఇప్పటికీ తలుచుకుంటుంటే నాకు చాలా అంటే చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది, ప్రౌడ్గా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సుజాత మీద, ఎందుకంటే సుజాత చాలా ధైర్యంగా చాలా కాన్ఫిడెంట్గా నాకు నార్మల్ డెలివరీ అవ్వాలని తను స్ట్రాంగ్గా బిలీవ్ చేసి తను స్ట్రాంగ్గా ఉండబట్టే మా ఖ్యాతికమ్మ అంత స్ట్రాంగ్గా హెల్దీగా బయటకు వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆగస్టు 1వ తారీఖు కరెక్ట్గా సాయంత్రం అవుతుంది. ఆ సాయంత్రం ఆ టైంకి అసలు ఆ మూమెంట్ మీకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి తండ్రి ప్రతి తల్లి అనుభవించినటువంటి సంఘటన అది. సో ఆగస్టు 1 మా లైఫ్లో మా బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఉండేటువంటి విషయం అనమాట. సో అప్పుడు నుంచి ఇప్పటి వరకు అంటే ఎదిగే క్రమం చూస్తూ ఉంటే అది చిన్న బుడ్డ తింటుండేది, అది ఇంత పెద్దగా అయిపోయి అప్పుడే 2 సంవత్సరాలు వచ్చేసినాయి మా ఖ్యాతికమ్మకి. అంటే నాకు అసలు నమ్మశక్యంగా అనిపించట్లేదు. అది చేసే అల్లరి కానివ్వండి, చిన్ని మాటలు కానీ, ఖ్యాతికమ్మ తను చేసిన వీడియోస్, తనే ఖ్యాతికమ్మ వీడియోస్ అని. ఇప్పుడు యాక్చువల్లీ ఈ వీడియోలో కూడా తను ఉండాలి. కాకపోతే యాక్చువల్లీ ఏంటి డ్రెస్ మార్చామనుకుంటున్నారా? ఇద్దరం వర్షంలోకి వెళ్ళి తడిసి వచ్చామన్నమాట. వీడియో చూస్తుంటే మధ్యలో వర్షం పడింది. సో వర్షం పడుతుంటే ఇంకా మా ఖ్యాతికమ్మ వర్షం పడుతుంది ఏం పడుతుందానా వర్షం అని చెప్పి ఎగిరింది. సో చెప్పి వర్షంలోకి వెళ్ళి ఇద్దరం ఎగిరామన్నమాట. బట్టలు తడిచాయి. సో ఫ్రెష్గా కొంచెం హీట్ డ్రై చేసుకొని ఇద్దరం కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. ఖ్యాతికమ్మ ఎవరు వద్దా? ఏంటి అది? స్పైడర్ మ్యాన్ నానా, స్పైడర్ మ్యాన్. నీకు తెలుసా స్పైడర్ మ్యాన్? తెలుసా నీకు? అమ్మో దా కూర్చో. స్పైడర్ మ్యాన్ నీకు తెలుసా? సెకండ్ స్పైడర్ మ్యాన్కి. ఖ్యాతికమ్మ నీ పుట్టినరోజు ఎప్పుడు? ఎప్పుడు? 20యా? 20యా? మరి ఎప్పుడు నీ బర్త్డే? ఎప్పుడు? 20. సరే. సో నీ బర్త్డే, సార్ నీ బర్త్డేకి ఏం చేద్దాం చెప్పు? నీ బర్త్డేకి ఏం చేద్దాం? అందరిని పిలుద్దామా? అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ పిలుద్దామా నీ బర్త్డేకి? అదేంద్రా అదేంది? కేక్ కట్ చేద్దామా? కేక్ కట్ చేద్దామా? ఇంకేం చేద్దాము? అరే ఏంట్రా ఇదేంట్రా?
అయ్య బాబోయ్ అదా నేను కుక్కు జాతిరత్నాల్లో రాజబాబు గారు వాయిస్ చేశాను కదండి. అప్పటి నుంచి అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఇమాన్యుయల్ కానీ అవినాష్ కానీ వీళ్ళందరూ ఇమిటేట్ చేస్తూ ఉంటారు కదా నన్ను. చూడగానే తను కూడా ఆ వీడియో పెట్టుకొని చూసి ఇట్లా ఇలా ఎట్లా నానా అయ్య బాబోయ్ ఎలా అంటారు చెప్పు, అయ్య బాబోయ్ ఎలా అంటారు చెప్పు, అయ్య బాబోయ్. మా ఖ్యాతికమ్మ కూడా నన్ను ఇమిటేట్ చేస్తుంది అనమాట. సో ఖ్యాతికమ్మ ఇంకెవరు పిలుద్దాం? నక్షత్రమ్మ. ఇప్పుడు చూడండి ఆ పైన కనిపిస్తున్నాయా, ఆ పైన గీతలన్నీ నక్షత్రమ్మ, ఈ కింద గీతలన్నీ మా ఖ్యాతికమ్మ. చెప్పండి, మంచి పెయింట్ వేస్తారు గోళ్ళకి. చెప్పండి ఇప్పుడు పుట్టినరోజుకి ఇంకా మీకు ఏమేం కావాలి? ఏం కావాలి నానా? నీ కింద ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరినీ పిలుస్తున్నావా? పిలవట్లేదా? దేనికి? తింటారా? ఏం తింటారు? ఇడ్లీయా? పుట్టినరోజు గారు ఇడ్లీ పెడతారా రా? ఇప్పుడు నీ బర్త్డే రోజు హ్యాపీ బర్త్డే ఖ్యాతికమ్మ అన్నారనుకో, నువ్వేం చెప్పాలి? థ్యాంక్ యూ చెప్పాలా? సూపర్ టూపర్ 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 టూపర్. అందరికి చెప్పు నా బర్త్డేకి రండి అని చెప్పు. రండి అను, రండి రండి, నన్ను బ్లెస్ చేయండి అని చెప్పు. నన్ను బ్లెస్ చేయండి అని చెప్పు. బ్లెస్ చేయండి, ఇది కాదురా, బ్లెస్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. అందరూ నన్ను బ్లెస్ చేయండి. స్టిక్కర్స్, బొట్టి పిల్లలు, చెప్పు నాన్నకి. ఇది ఇక్కడ పెట్టు, ఇది ఇక్కడ పెట్టు, పక్కన పెట్టు. ఎందుకు అవన్నీ? బర్త్డే కండి, షాపింగ్ చేసింది. ఇవన్నీ గాజులు. గాజులు చూపి నాన్నకు. నాన్న బాగున్నాయి గాజులు. ఇగో ఇది కూడా గాజులు. ఇవి అమ్మో ఇన్ని గాజులు. అబ్బా ఇవి కూడా నీయేనారా? చూపి నాన్నకు. నాన్న చూడు, గాజులు అన్ని నావే. కమ్మలు చూపి. రే గాజులు, గాజులు ఎక్కువ అనుకున్నాం కదా, తెలియలేదు ఆ రోజు. పెడతా పట్టు. ఇవి పెట్టనా? కమ్మలు కమ్మలు కమ్మలు. నాకొద్దా కమ్మలు? ఎందుకు? అవునా? ఒరే ఆగురా. ఆగుమా. చూపి నాన్న, చూపి. సూపర్. నాన్న బాగున్నాయా? ఏది ఇది? చూపి నాన్న, చూపి నాన్న. చూడాను, చూడు బాగున్నాయా? అడుగు. బొట్టు పెట్టనారా? చిన్నప్పుడు కూడా మాకు మురిపం అట్టనే ఉండే. పండుగలకు ఎప్పుడో తీసుకునేది, సంవత్సరానికి దసరా పండుగకైతే ఖచ్చితంగా కొత్త బట్టలు, కొత్త గాజులు ఇట్లా తీసుకొచ్చేది కదా. తీసుకొచ్చిన దగ్గర నుంచే పండుగ కాదు, ఇంట్లో కొన్న దగ్గర నుంచే నేను పాలిష్ పెట్టుకోవాలి, కొత్త బొట్టి పిల్లలు పెట్టుకోవాలి, కొత్త గాజులు వేసుకోవాలి అని మురిపము. ఆ మురిపము అట్లుండే. ఇప్పుడు ఏమున్నది? ఆ మురిపాలు లేవు ఇప్పుడు. అడుగు, బాగున్నాయని అడుగు. నానా ఎట్లున్నాయి? పట్టు గాజులు వేసుకోట నాన్న. బాగున్నాయి నాన్న గాజులు. ఎవరు తెచ్చున్నారమ్మా గాజులు? ఎవరు తెచ్చున్నారు?
అదనమాట విషయం అండి. ఇంకా బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి, ఇంకా బోల్డ్ అన్ని పనులు చేయాలి. క్యాతికమ్మకి ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది, ఇంకా బర్త్డే ఎలా చేస్తే బాగుంటుంది, ఇది రెండో పుట్టినరోజు కాబట్టి వాళ్ళమ్మ తెగ టెన్షన్ పడి అటు ఇటు తిరుగుతూ చాలా హడావిడి చేసేస్తుంది అనమాట. మా క్యాతికమ్మ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది వారం నుంచి. నా పుట్టినరోజు నా పుట్టినరోజు నా పుట్టినరోజు అని. నిజంగా పిల్లలకి పుట్టినరోజు అంటే ఒక తెలియని వైబు, నిజంగా ఒక తెలియని ఒక ఎనర్జీ వస్తుంది అనమాట వాళ్ళలో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ బర్త్డేకి అందరూ విష్ చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు ఎక్కడున్నా కూడా మీ ఆశీర్వాదాలు మా పాపకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో పుట్టినరోజు ఇలా చేస్తే బాగుంటుంది రాకేష్ గారు, ఇలా చేస్తే బాగుంటుంది సుజాత గారని మీకు ఏదైనా చక్కటి ఐడియా వస్తే నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అది నేను డెఫినెట్గా తీసుకుంటాను. అందులో నుంచి నేను ఎవరిదైనా నాకు నచ్చి నేను చేస్తే కనుక డెఫినెట్గా వారికి పర్సనల్గా నేను ఫోన్ చేసి పర్సనల్గా నేను థ్యాంక్స్ చెప్పి పర్సనల్ మెసేజ్ పెడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరో వీడియో ఏంటండి, మా క్యాతికమ్మ పుట్టినరోజు వీడియో నెక్స్ట్ వచ్చేస్తుంది కదా, అప్పుడు కలుద్దాం. సో మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. మీ ఇచ్చంట బాయ్ బాయ్.